తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఈ సీజన్లో తొలిసారి సింగిల్ డిజిట్ నమోదైంది. సంగారెడ్డిలోని కోహిర్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాలో 10 నుండి 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ తో పాటు శివారులోనూ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. రాజేంద్రనగర్లో 12.4, బీహెచ్ఎల్లో 12.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు ఇబ్రహీంపట్నం, మంగళపల్లిలో రికార్డు స్థాయిలో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. రైట్, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించి చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, హిమబిందు గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు అయితే గణనీయంగా తగ్గాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ చలికాలంలో కోల్డ్ వేవ్ ఎక్కువగా ఉండడం వల్ల చలి తీవ్రత అయితే పెరిగింది. మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో అటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కువ చలి తీవ్రత అయితే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఒక 10 నుంచి 9 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత అయితే నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే మనం దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అయితే సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత పెరిగింది. ఉదయం 10 గంటల వరకు పొగమంచు కమ్ముకోవడంతో అటు రాకపోకలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. కోహిర్లో అత్యల్పంగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన చూసుకోవచ్చు. నల్లవెల్లి, కంకి, సిర్గాపూర్, పటాన్చేరు, పుల్కల్, సత్వార్ ఇలా ప్రతి ప్రాంతంలో కూడా ఉష్ణోగ్రత అయితే తక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. చలికాలంలో ఉష్ణోగ్రత తక్కువ నమోదు కావడం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం కాబట్టి, కానీ ఈసారి కొంత అత్యల్పంగా ఉష్ణోగ్రత నమోదవడంతో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. అటు మెదక్ జిల్లాలో కూడా చిట్కుల్, ధర్మారం, భుజంగపేట, శివంపేట, నాగాపూర్, పెద్దశంకరంపేట ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రత అయితే చాలా తక్కువగా నమోదని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న అమీన్పూర్ కావచ్చు, తర్వాత ఇటు మాదాపూర్ సైడ్ కూడా ఉష్ణోగ్రత తక్కువగా నమోదని చెప్తున్నారు. సంగారెడ్డిలో చూసుకుంటే మనము అన్నాసాగర్, అల్మాయిపేట, కంగటి, సిరికాపూర్ ఇలాంటి ప్రాంతాల్లో అయితే అత్యల్పంగా ఉష్ణోగ్రత నమోదైంది. ముఖ్యంగా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో అంటే సరిహద్దు ప్రాంతాలు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఏరియాల్లో అయితే ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గింది. అక్కడ 9 నుంచి 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి అయితే ఉంది. ప్రజలైతే సాధారణంగా అక్కడ 12 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కానీ ఈసారి అంతకంటే తక్కువగా నమోదవడంతో సాయంత్రం కావచ్చు, ఉదయం వేళల్లో పనులకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. ఉదయం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్కూల్ కు వెళ్లే పిల్లలకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇది నేషనల్ హైవే ఉండడంతో అటు ఆ కర్ణాటక నుంచి, ముంబై నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ కు వెళ్లే వాహనాలకైతే పొగమంచు ఒక ముప్పుగా మారిందని చెప్పుకోవచ్చు. రోడ్డు ప్రమాదాలకు ఇది ఒక కారణంగా చెప్తున్నారు. దీంతో చాలా వరకు వెహికల్స్ ఉదయం 9 గంటల వరకు అక్కడ పార్క్ చేసే ఉంచుతున్నారు. లేదంటే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాలు కూడా ఈ పొగమంచుకు కారణంగా 2-3 హెవీ వెహికల్స్ అయితే డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. కొన్ని డివైడర్లు గుద్దుకోవడం, కొన్ని వెనక వెహికల్ రావడంతో అట్లా యాక్సిడెంట్లు అయితే జరిగాయి. దాంతో 5-6 ప్రాణాలు అయితే కోల్పోయిన పరిస్థితి. ఈసారి అయితే ఇంకా అలాంటి ఘటనలు ఏమి చోటు చేసుకున్నప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు జాతీయ రహదారి నేషనల్ NH హైవే వాళ్ళు కూడా అక్కడక్కడ సైనింగ్ బోర్డులు పెట్టారు. పొగమంచు కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే తప్పనిసరిగా ఎల్లో లైట్స్ వేసుకునే వెళ్ళాలి. లైటింగ్ లేకుండా వెళ్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మనం చూసుకుంటే కొంత స్వెటర్లు కానీ, మఫ్లర్లు కానీ వాడాలి. ఈ తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో రాత్రి 7 గంటలకు తర్వాత బయటకు రాకపోవడమే ఉత్తమం అని చెప్పి నిపుణులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.